మళ్ళీ ప్రయాణం చేశారు. అవునా? ఎందుకు పోతాను? మన మామూలు వృత్తి, మన పొల వృత్తి అని పోయా. ఏం పని చేయదమ్మా? చూడయ్యా, మత్స్యాల బట్టి నా బ్రతుకు జరగాలి. చూడయ్యా, మత్స్యాలు మన పొలం చేపలు పడితే బ్రతుకు జరుగుతుంది. మేనాలు వస్తే మన పొల గడుస్తుంది. ఓడ నడిపితే బ్రతుకు అయిపోతుంది. మనకెందుకు రావడానికి నవ్వుతుంది. ఎంత చదువు చదివి ఓడలు పోయిన చేపలు పోవడమా? అదే కర్తవ్యం. ఒక ఉద్యోగంతో సాటి ఏదీ కాదు. కాబట్టి నేను ఉద్యోగం చేయాలి. అందుకని ఆ కొడుకు చదువుకున్నాను కాకినాడలో. ఎక్కడ పోగలుగుతున్నావు? ప్రయాణం సిద్ధమైపోయిందమ్మా. ఎక్కడ వెయ్యా? అక్కడ చదివి నేను చెన్నపట్నం వెళ్ళి వచ్చాను. చెన్నపట్నంలో నా పొల్లు వద్దనాను. అమ్మా నా తల్లి చాలా బుద్ధిమంతులు. కాబట్టి వారి దగ్గర ఉద్యోగం చేయాలనుకున్నాను. పైగా మా తండ్రి కూడా కొద్ది రోజులు అక్కడ ఉద్యోగంలో ఉంటాడు. మా తండ్రి నాకు ఇస్తారని ప్రయాణం సిద్ధం చేస్తున్నాను. అంటే తల్లితో చెప్తే తల్లి దిగులు బ్రహ్మదేవుడు అన్నట్టు నువ్వు దివించి పంపితే అదే చేయగలరు. కుమారుల వాక్యం విని నాగభంగమనడము నడునా విరిగే ఓర్ల ముద్దుల నడము ఉత్తరము తొందరగా వచ్చేసావే. ఆ పురుగులు ఏమి చేసి వచ్చావు? అమ్మా వారి విద్యాక్షేత్రం ఎవరి కాకినాడ. అవునా? కానీ ఆ ఉద్యోగం వద్దనుకున్నాను. చెడ్డవారి దగ్గర ఉండకూడదు అనుకున్నాను. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఆలోచన చేయడం తీసుకుని ఇంటికి వచ్చేసాను. నేను మనసులో ఏమనుకున్నాను, మన కుమారుడు మన కంటి ఎదురుకుండా ఉంటే చాలు అనుకున్నా. ఇంటికి వచ్చేసావు. అవునా? ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరి దగ్గర ఉద్యోగాలు వద్దు, వరగైన నౌకలు వద్దు. నువ్వు ఎదురుకుండా నా ఎదురుకుండా ఉంటే చావు. చూస్తా నీ అమ్మ చూస్తా కూర్చోండి. ఏమి చేసావు?
గుడ్డియల్లో లెక్కలు జన్మించానా గుడ్డియల్లో